హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలా రోజుల నుంచి చాలామంది ఎదురు చూస్తున్నారు. హెచ్ఎండిఏ అంటే సరిగ్గా ఏడాది క్రితం మార్చ్ 12వ తేదీన 2025 హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ 7,250 చదరపు కిలోమీటర్ల పరిధి నుంచి ఏకంగా 10,472 చదరపు కిలోమీటర్ల పరిధికి హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని పెంచుతూ దాని పేరు కూడా మార్చారు. బట్ ఇంకా మనకు ప్రాచుర్యంలోకి రాలేదు. ఆ పేరు ఏంటంటే హెచ్ఎంఆర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అని మార్చారు. కానీ ఇప్పటికీ అందరి నోళ్లలో హెచ్ఎండిఏ నానుతుంది. కాబట్టి నేను ఈ వీడియోలో అందరికీ సులభంగా అర్థం కావడానికి హెచ్ఎండిఏ పేరునే వాడుతున్నాను. కానీ ఓవర్ ద పీరియడ్ మనం రియలైజ్ అవ్వాలి, హెచ్ఎండిఏ ప్లేస్లో హెచ్ఎంఆర్ వచ్చిందని రియలైజ్ అవ్వాలి. ఇట్ విల్ టేక్ టైం. సో హెచ్ఎండిఏ పరిధిని 10,472 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఆల్మోస్ట్ అన్ని చోట్ల రీజనల్ రింగ్ రోడ్డు వరకు వచ్చే రకంగా ప్లాన్ చేశారు. అంటే రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ అనే చెప్పుకోవాలి. మళ్ళీ కొంతమంది అనొచ్చు, మరి రీజనల్ రింగ్ రోడ్డు లోపలే ఎఫ్సిడిఏ ఉంది, కొంత టీటీడీ పార్ట్ ఉంది, వైటీడీఏ పార్ట్ ఉంది, కొంత హాడా ఉంది, అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఇట్లాంటివి ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి అంటే అవి కూడా సపరేట్ ఒక సిస్టమ్ లాగా పనిచేస్తాయి. కానీ నార్మ్స్ అండ్ కండిషన్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎవ్రీథింగ్ హెచ్ఎండిఏ రకంగానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 56 గ్రామాల పరిధిలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడింది. సేమ్ డే, ఇందాక 2 డేట్ చెప్పాను కదా, మార్చ్ 12, 2025 ఒకే రోజు 2 జీవోలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జీవో నంబర్ 68 ప్రకారం హెచ్ఎండిఏ పరిధిని 10,472 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం జీవో నంబర్ 68 రూపంలో వచ్చింది. జీవో నంబర్ 69 రూపంలో ఎఫ్సిడిఏ 56 గ్రామాల పరిధితో ఒక సపరేట్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ సేమ్ డే మార్చ్ 12, 2025 రోజు ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా ఏడాది అయింది ఇప్పటికీ. ఈ ఏడాది క్రమంలో ఎఫ్సిడిఏకి సంబంధించి సపరేట్గా ఒక కమిషనర్ ఏర్పాటు చేయడం, ఒక 80 మంది ఉద్యోగులను ఇవ్వడం, అందులో 50 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 30 మంది రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెచ్ఎండిఏ నుంచి బదిలీ చేశారు. అదే రకంగా వాటికి సంబంధించిన పర్మనెంట్ కార్యాలయాన్ని ఇక్కడ బేగరకంచ దగ్గర అమెజాన్ డాటా సెంటర్ ఎదురుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఉగాది రోజు దాని ఇనాగ్రేషన్ అంటున్నారు. తర్వాత టెంపరీగా నానక్రామ్గూడలో వాళ్లకు ఆఫీస్ ఇచ్చారు. ఇది ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామం. దీంట్లో భాగంగా ఇప్పుడిప్పుడే కొత్త లేఅవుట్లకు పర్మిషన్లు ఇవ్వడం ఎఫ్సిడిఏ ప్రారంభించింది. ఇంకా కన్స్ట్రక్షన్లకు సంబంధించిన అనుమతులు ఇంకా ప్రారంభించలేదు. అదర్ హ్యాండ్ హెచ్ఎండిఏ పరిధి మరి రేంజ్ పెరిగినప్పుడు, దాదాపు 3,000 చదరపు కిలోమీటర్లకు పైగా యాడ్ అయినప్పుడు ఆ ప్రాంతాన్ని కూడా కలుపుతూ హెచ్ఎండిఏ మళ్ళీ ఒక సపరేట్ మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే చాలామందికి నాలెడ్జ్లో ఉండొచ్చు, బట్ ఈ జనరేషన్కు నాలెడ్జ్లో లేకపోవచ్చు. కొంత ముందు అంటే 10-15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. ఏంటంటే 2013లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగింది. దాని లిమిట్ ఎప్పటి వరకు అంటే 2031 వరకు, అంటే 18 సంవత్సరాలకు సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 7,250 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడెక్కడ ఏ జోన్ ఉండాలి, ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు ఉండాలి, ఎక్కడెక్కడ R1, R2, R3 జోన్లు ఉండాలి, ఎక్కడెక్కడ కన్జర్వేటివ్ని అలాగే కొనసాగించాలి, ఎక్కడెక్కడన్నా అర్బన్ ఫారెస్ట్లను అలాగే కొనసాగించాలి, ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లకు ఆర్థిక ప్రగతికి ప్లేస్ ఇవ్వాలి, అదే రకంగా వాటిని కనెక్ట్ చేస్తూ ప్రధానమైన రేడియల్ రోడ్లు వేయాలి. ఇది ఆ రోజు 18 సంవత్సరాలకు సంబంధించిన కార్యాచరణ 2013లో వచ్చింది హెచ్ఎండిఏ ప్లాన్. ఇప్పుడు మరి పరిధి పెరిగింది, 3,200 చదరపు కిలోమీటర్లు యాడ్ అయ్యింది. సో మళ్ళీ కొత్తగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. బట్ ఏడాది కాలంగా దీనికి సంబంధించి కన్సల్టెన్సీలను ఎంపిక చేయడం, టెండర్లు ఇవ్వడం, ఎంపిక చేయడం, వాళ్ళకి అసైన్ చేయడం, ఇదంతా కార్యక్రమం కొనసాగింది. నేను దాదాపు గత 6-7 నెలలుగా చాలా సందర్భాలలో చేసిన వీడియోలలో 2026 మార్చి ఏప్రిల్లో కల్లా దీనికి సంబంధించి ప్రకటన రావచ్చు మాస్టర్ ప్లాన్కి సంబంధించి అన్నాను. ఇప్పుడు చూచాయగా ఒక కంక్లూజన్కి వచ్చింది. హెచ్ఎండిఏకి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఒక కంక్లూజన్ స్టేజ్కి వచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని హైలైట్స్ మనకు మీడియాకు లీక్ అయ్యాయి. వాటి ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్కు సంబంధించి, అంటే వచ్చే 24 సంవత్సరాలకు సరిపడా హెచ్ఎండిఏ పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు చేయాలి, ఎలాంటి జోన్స్
విధించాలి, ఎక్కడెక్కడ ఏమేం రావాలి, రవాణా సౌకర్యాలు ఎలా కల్పించాలి, రోడ్లు ఎంత, మెట్రో రైలు ఎంత, ఎంఎంటీఎస్ ఎంత, ఇవన్నింటినీ ఎలా ఏర్పాటు చేయాలి, ఇదంతా ఒక సమగ్రమైన ప్రణాళికకు సంబంధించిన డీటెయిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. అవి నేను ఈ వీడియోలో చెప్తాను. రైట్, యాజ్ యూజువల్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా కీలకమైన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో గత దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. అంటే జూన్ జూలైలో స్టార్ట్ చేశాను 2024లో. నేను అంటే ఆల్మోస్ట్ 20 నెలలుగా నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాను. నేను ఇస్తున్న అప్డేట్స్లో 80-85% యాక్యురేట్గా ఉన్నాయి. సో నన్ను నమ్మి చాలామంది ఫ్యూచర్ సిటీలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం, అంటే నేను ఒరిజినల్గా 20 నెలల క్రితం ఫ్యూచర్ సిటీకి సంబంధించి వీడియోలు చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరూ ఆ అంశాన్ని టచ్ చేయలేదు, ఈవెన్ నమ్మలేదు చాలామంది. ఆ తర్వాత గత 6-7 నెలలుగా యూట్యూబర్లు చాలామంది రంగంలోకి దిగారు. చాలామంది, వాటిల్లో అందరూ నేను తప్పు చెప్తున్నారు అనను, కానీ 50-60% అరకొర సమాచారంతో వివరాలు అందిస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళలో పడకండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎవరిది అనేది ఒకసారి క్రోడీకరించుకోండి. మ్యాక్సిమం గవర్నమెంట్ అవైలబుల్ రిపోర్ట్స్ కానీ, తర్వాత పత్రికా కథనాలు కానీ, ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కానీ, వీటన్నింటినీ క్రాస్ చెక్ చేసుకొని ఎవరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. క్లియర్ కట్గా ఒకటైతే నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను, శ్రీశైలం హైవేనే ఫ్యూచర్ సిటీ అని ఇప్పటి వరకు ఎవరైనా నమ్ముతుంటే ఇకపైనైనా రియలైజ్ అవ్వండి. ఫ్యూచర్ సిటీకి శ్రీశైలం హైవేకి చాలా దూరం ఉంది. అఫ్ కోర్స్ శ్రీశైలం హైవే సపరేట్ ఎంటిటీ, సపరేట్ గ్లామర్ ఉంది, సపరేట్ రియల్ ఎస్టేట్ భూమి ఉంది, అది వేరే విషయం. కానీ ఫ్యూచర్ సిటీ అన్న భ్రమలో శ్రీశైలం హైవేని ఎంపిక చేసుకోవద్దు. అది ఎందుకు అనేది నన్ను కలిస్తే మీకు నేను సమగ్రమైన ప్లాన్లో చూపిస్తాను. రతన్ టాటా రోడ్డు, నాగార్జున సాగర్ రోడ్డు, ఇంకా చెప్పాలంటే రతన్ టాటా రోడ్ అవ్వడానికి 2-2.5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి నాగార్జున సాగర్ రోడ్డే చాలా చాలా ఇంపార్టెంట్ విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ 13,440 ఎకరాలు కానీ, సెకండ్ ఫేజ్లో ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్న 16,000 ఎకరాలు కానీ, ఆల్రెడీ 7,000 ఎకరాలు సేకరించింది. నాకున్న సమాచారం 4,000 ఎకరాలకు స్పష్టమైన సమాచారం ఉంది ఎక్కడ ఏంటనేది సెకండ్ ఫేజ్ భూసేకరణకు సంబంధించి. రైట్, కాబట్టి జెన్యూన్గా చెప్పాలి, జెన్యూన్గా చూడాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, నేను నా దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. ఒకటి ఏంటంటే, దయచేసి నా ఇన్ఫర్మేషన్ని రాంగ్ సైడ్లో యూజ్ చేసుకోవద్దు ప్లీజ్. ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళకు మాత్రమే తగులుతుంది ఈ మాట. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, హెచ్ఎండిఏకి సంబంధించిన పరిధి గణనీయంగా పెరిగింది. 10,472 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సమగ్రంగా ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి ప్రైవేట్ కన్సల్టెన్సీతో వర్కౌట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్గా వస్తుంది. నేను అనుకుంటాను ఏప్రిల్ మే నెలలో డెఫినెట్గా హెచ్ఎండిఏకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రివీల్ చేస్తారు. సో ఈలోగా కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హైదరాబాద్ అభివృద్ధికి హెచ్ఎండిఏ ప్రణాళిక, సిఎంపి 2050 అమలుకు 4 లక్షల కోట్ల రూపాయల ఖర్చు. మెట్రో కూడా ప్రస్తుతం ఉన్నది 69.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది హైదరాబాద్లో. 2017లో దేశంలో ఢిల్లీ తర్వాత అత్యధికంగా నెట్వర్క్ కలిగిన నగరంగా హైదరాబాద్ ఉండింది. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ దేశంలో 6-7 స్థానానికి పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ పార్ట్ 1, పార్ట్ 2 టేకప్ చేస్తున్నారు. అతి త్వరలో దానికి సంబంధించిన అనుమతులు రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ నుంచి ఎల్ఎన్టీని తరిమేశారు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి మెట్రో రైల్ ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తరువాయిగా మారింది. రుణానికి సంబంధించిన అగ్రిమెంట్ కుదిరితే మాత్రం వెంటనే కార్యాచరణ మొదలవుతుంది. ఎల్ఎన్టీని బయటకు పంపడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతున్నాను నేనైతే. ఎందుకంటే ప్రభుత్వ భూములను అడ్డగోలుగా తీసుకొని ఎటు లేకుండా చేసి మెట్రో రైల్ వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఓకే, ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన భూములను సరిగ్గా వాడుకొని ఉంటే అన్ని అప్పులు అయ్యేవి కాదు. ఇప్పుడు ఆ అప్పు గవర్నమెంట్ మీద పడింది. ఎల్ఎన్టీ హ్యాపీగా తప్పుకుంటుంది. 2,000 కోట్ల రూపాయలు క్యాష్ తీసుకొని వాళ్ళ మీద ఉన్న 13,000 కోట్ల రూపాయల అప్పు భారాన్ని ప్రభుత్వం నెత్తి మీద నెట్టి, అంటే ఇండైరెక్ట్గా మన నెత్తి మీద నెట్టి ఎల్ఎన్టీ తప్పుకుంటుంది హ్యాపీగా. కానీ తర్వాత ఏం జరగబోతుందని చూడాలి. సరే, ఇదంతా తర్వాత పక్కన పెడితే 2050 కల్లా సిటీలో 556 కిలోమీటర్ల మేరకు మెట్రో రైలు విస్తరణ చేపట్టాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ లేటెస్ట్ మాస్టర్ ప్లాన్ ప్రకారం. అదే రకంగా ఎంఎంటీఎస్ లైన్ కూడా 336 కిలోమీటర్ల వరకు పెంచాలనేది. ప్రభుత్వానికి ఈ లీ అసోసియేట్స్ అని నేను ఇందాక చెప్పాను కదా, హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ను లీ అసోసియేట్స్ రూపకల్పన చేస్తుంది. వాళ్ళు రూపొందించిన డీటెయిల్స్ ఇవి.
హైదరాబాద్ మహానగర అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రూపకల్పన తుది దశకు చేరుకున్నది. ఇందులో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ ఈడీపీ, కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపీ, అదే రకంగా బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ నివేదికలు రూపొందించారు. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 8 నెలల కిందనే చేశాను. 3 జోన్లుగా ఉంటుంది. ఇది రోడ్లకు సంబంధించిన ఒక వ్యవస్థ, అంటే రోడ్లు మీన్స్ కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ అన్నమాట. అవి రోడ్లు కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, అన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు సంబంధించి ఒక ప్రణాళిక ఉంటుంది. అదే రకంగా గ్రోత్ కారిడార్లకు సంబంధించి, అంటే రాష్ట్రం ఎకానమిక్ ఆర్థిక పరంగా గ్రోత్ చెందాలి కాబట్టి ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్లు పెట్టాలి, ఏ మేరకు టార్గెట్ చేయాలనేది ఒక ప్రణాళిక ఉంటుంది. అదే రకంగా ఈ మొత్తం పరిధిలో 10,472 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, కాల్వలు, వీటి ప్రొటెక్షన్ కోసం, అదే రకంగా అడవులు, గ్రీనరీ ప్రొటెక్షన్ కోసం, అడవులు కన్జర్వేటివ్ ఏరియాను ప్రొటెక్ట్ చేయడానికి ఓవరాల్గా బ్లూ అండ్ గ్రీన్ ప్రణాళిక. ఈ రకంగా 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అవుతుంది. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిఎంపీ 2050 సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. అంటే దీంట్లో డీటెయిల్స్ ఏంటంటే బ్లూ గ్రీన్ ఎక్కడ ఉంటుంది ఇంకా రాయట్లేదు. అంటే ఇది ఈ విడుదల చేసిన లీక్ అయిన సమాచారం ఓన్లీ మొబిలిటీకి సంబంధించింది, అంటే రవాణా వ్యవస్థకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. మొత్తం మెట్రోపాలిటన్ ఏరియాలో రోడ్డు నెట్వర్క్ను సైతం పెంచాలని ప్రతిపాదించారు. 11 జిల్లాల పరిధిలో, మనకు తెలుసు ఈ 10,472 చదరపు కిలోమీటర్లు 11 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. 11 జిల్లాల్లో హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు రోడ్లను అప్గ్రేడ్ చేయనున్నారు. ఏకంగా 19,352 కిలోమీటర్లకు లైన్ పెంచాలని చెప్పి నిర్ణయం, ప్రతిపాదన దీంట్లో జరిగింది. ఇల్లీ అసోసియేట్స్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. అదే రకంగా కొత్త రోడ్లతో పాటు లేన్ కిలోమీటర్లను కూడా ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో జిహెచ్ఎంసి మెట్రోపాలిటన్ ఏరియాలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో నిర్మించిన గ్రేడ్ సపరేటర్లతో పాటు కొత్తగా మరో 75 నిర్మించాలని ప్రతిపాదించారు. 35 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు అవసరమంట, రోడ్ అండర్ బ్రిడ్జిలు అవసరమంట. అంటే 34 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిలు, తర్వాత 120 ప్రాంతాలలో పాదచారుల కోసం బ్రిడ్జిలు నిర్మించాలని. ఇదైతే రిడిక్యులస్ యాక్చువల్గా. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు అయితే నాకు తెలిసి సిటీలో ఎక్కడ కూడా ఒక 20% కూడా యూసేజ్లో లేవు. పరమ దరిద్రంగా, మెయింటెనెన్స్ దరిద్రమే, జనాలు వాడుకోవడం దరిద్రమే. నాకైతే ఇక్కడ విచిత్రం అనిపిస్తుంది. ఏది మన ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర అంత ఖర్చు పెట్టి పైనుంచి అది ఫుట్పాత్ అది కడితే ఇప్పటికీ రోడ్డు దాటడానికి జనాలు అది దుంకడానికి ట్రై చేస్తున్నారు. ఇక కట్టడి మీద ఇనుప కంచెలేస్తే ఇప్పుడు అది వాడుతున్నారు. మన మెంటాలిటీ అలా ఉంటుంది అనుకోండి. పైకి ఎక్కి దిగడం అనేది కొద్దిగా బద్ధకం కదా, మెట్లు ఎక్కాలి, మెట్లు దిగాలి. ఇంకా ఎక్సలేటర్లు పెట్టినా, తర్వాత లిఫ్టులు పెట్టినా కూడా వాడని పరిస్థితి. అఫ్కోర్స్ లిఫ్టులు చాలా చోట్ల పనిచేయటం అనుకోండి. 120 ప్రాంతాల్లో పాదచారుల బ్రిడ్జీలు నిర్మించాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవనంలో భాగంగా 29 బ్రిడ్జీలను మూసీ నదికి అటు ఇటుగా నిర్మించాలి. తర్వాత వీటిలో 2040 వరకు 29 డెడికేటెడ్ బస్ లైన్లు, 2050కి 48 డెడికేటెడ్ బస్ లైన్లు కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. 7 ప్రాంతాల్లో ఇంటర్సిటీ, ఇంటర్స్టేట్ బస్సు టెర్మినల్స్, ట్రక్ టెర్మినల్స్ కూడా నిర్మించాలని ప్రతిపాదించారు. మెట్రోకు సంబంధించి డీటెయిల్స్ చెప్పాలి నేను. మొదటి దశలో 69.5 కిలోమీటర్లు నడుస్తుంది. ఇప్పుడు రెండవ దశలో పార్ట్ ఏ కింద 74 కిలోమీటర్లు, పార్ట్ బి కింద 26 కిలోమీటర్లు ప్రతిపాదించారు. ఫ్యూచర్ సిటీకి కూడా పార్ట్ బిలోకి ఉంది. ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం 231 కిలోమీటర్లకు చేరుకుంటుంది. అంటే సెకండ్ ఫేజ్లో కూడా 2 దశలు పూర్తయితాయి. పార్ట్ 1, పార్ట్ బి 2 పూర్తయితాయి. పార్ట్ 1 కింద 5 కారిడార్ల ఎక్స్టెన్షన్, పార్ట్ బి కింద 3 లైన్ల సంబంధించిన వర్క్ ఉంది. మొత్తం 8 లైన్లు కూడా యాడ్ అయితే ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ 69 కిలోమీటర్లు కూడా కలుపుకుంటే మొత్తం 231 కిలోమీటర్లు చేరుతుంది. ఇది 2030 నాటికి పూర్తి చేయాలని. తర్వాత 2040 నాటికల్లా 435 కిలోమీటర్లు, 2050 కల్లా 566 కిలోమీటర్లకు మెట్రో రైలును హైదరాబాద్లో ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్రతిపాదించారు. దాంతోపాటు ఎంఎంటీఎస్ కూడా 336 కిలోమీటర్ల వరకు పెంచాలని చెప్పి నిర్ణయించారు. అయితే ఇదంతా ఏంటంటే ఈ లీ అసోసియేట్స్ ఇచ్చిన నివేదిక మీద ఒక కీలకమైన సమాచారం జరిగింది, ఒక వర్క్షాప్ జరిగింది. ఇక్కడ బేగంపేట తాజ్ వివంటాలో దీనికి సంబంధించి హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధ్యక్షతన వర్క్షాప్ నిర్వహించారు. దాంట్లో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు, తర్వాత హైదరాబాద్ సిటీకి సంబంధించిన అధికారులు దీంట్లో భాగస్వామ్యమై చర్చించారు. ఈ హైలైట్స్ని మాత్రం ప్రభుత్వ అడ్వైజర్ ఎన్విఎస్ రెడ్డి డిస్క్లోజ్ చేశారన్నమాట. చాలా కీలకమైన అధికారులు పార్టిసిపేట్ చేశారు దీంట్లో. తర్వాత విత్ ఇన్ ద సిటీ కొన్ని కూడా టేకప్ చేయాలని నిర్ణయించారు. బేగం బజార్ లాంటి ఎక్కువ రద్దీ ఉండే మార్కెట్లను కూడా ఒక సిస్టమైజ్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఓవరాల్గా ఇది మెగా ప్లాన్
హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. ఇది రోడ్డు మొబిలిటీకి సంబంధించి, అంటే ప్రజల రవాణా వ్యవస్థకు సంబంధించి రోడ్డు కావచ్చు, మెట్రో రైల్ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, వాటికి సంబంధించిన కాంప్రహెన్సివ్ ప్లాన్ సంబంధించిన హైలైట్స్ ఇవి. దీన్ని ఈ ఉన్నత స్థాయి అధికార బృందం చూసిన తర్వాత హైలైట్స్ని చూసి లీ అసోసియేట్స్ని బాగా వర్కౌట్ చేశారని మెచ్చుకున్నారంటే, అంటే దాదాపు ఇదే ఫైనల్ కాబోతుంది అన్నది. ఇక మిగిలిన రెండు, ఏది గ్రోత్ కారిడార్కి సంబంధించిన హైలైట్స్ రావాలి, ఆ తర్వాత బ్లూ అండ్ గ్రీన్ వాటికి సంబంధించిన హైలైట్స్ రావాలి. అవి కూడా వస్తే ఓవరాల్గా హెచ్ఎండిఏ 2050 మాస్టర్ ప్లాన్ మనకు రివీల్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 1-2 monthsలో ఈ కార్యాచరణ పూర్తవచ్చు. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.